ఒక్కసారిగా గాంధీ భవన్ లో ఎఫ్టీఎస్ ఉద్యోగులు అయితే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెందినటువంటి వాళ్ళు 636 మంది రాష్ట్ర వ్యాప్తంగా మేము పనిచేస్తున్నాము. ఇక్కడ మాకు తొలగించాలనే ఉద్దేశంతో మా ప్లేస్ లో జూనియర్ అసిస్టెంట్లను భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వెచ్చిస్తున్నట్టు వాళ్ళు ఒక్కసారిగా గాంధీ భవన్ అయితే వచ్చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కసారిగా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా గాంధీ భవన్ దగ్గర వచ్చి ఇక్కడైతే వాళ్ళు నిరసనలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మాకు మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే మేము ఉన్నటువంటి 636 మంది ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎఫ్టీఎస్ లో పనిచేస్తున్నాం. అంటే భూభారతి మనకు రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మేము ప్రధానంగా పనిచేస్తాము. మాకు అవసరం ఉన్నప్పుడు ఆడుకొని ఇప్పుడు అయితే వదిలేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అయితే మాకు వెంటనే మా డిమాండ్లు ఏంటంటే ప్రధానంగా మాకు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. మాకు ఇన్ని రోజులు ప్రభుత్వం మాకు వాడుకున్న తర్వాత ఇప్పుడు వదిలేస్తాం అనేది ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడైతే ఎఫ్టీఎస్ ఉద్యోగులు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు ఇక్కడైతే వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. ఒక్కసారిగా ఉటావుటిన ఇక్కడైతే గాంధీ భవన్ లో అయితే వాళ్ళు వచ్చేసి వాళ్ళు అయితే నిరసనలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే మాకు ఉన్నటువంటి మా డిమాండ్లని ప్రధానంగా ప్రభుత్వము మమ్మల్ని విధుల్లో నుంచి తీసేయకుండా మాకైతే వెంబటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ పునరాలోచించి మాకైతే విధిలోకి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎస్ ఉద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని 636 మంది భూభారతి ఆపరేటర్లుగా ప్రతి మండలానికి ఒకటి ఆపరేటర్ గా పనిచేస్తూ తెలంగాణ ప్రభుత్వము 636 మందిని ఒకసారి రోడ్డు పడేసిన వల్ల ఆందోళన చెందుతూ అందరినీ కూడా ఉద్యోగాలను తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రేవంత్ ప్రభుత్వంలోనే అందరినీ కూడా రోడ్డును పడేయకుండా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాం. జీతాలు రాక 15 నెలల నుంచి అస్తవ్యవస్థలు పడుతూ అయినా ఈ ప్రభుత్వంలోని గవర్నమెంట్ ఇస్తుందనే హోప్స్ తో కూడా ఈ రేమౌలు రాత్రి మౌలు పనిచేసుకుంటూ కూడా కూర్చుంటూ ఉన్నాము. ఈ రోజు స్థితిలో శనివారం నాడు మాకు వచ్చినట్టు జీవో ప్రకారము ఒక్కసారి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ లోకి ఇస్తున్నట్టు జీవోను చూసుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వం ఎమ్మటే విధిలో తీసుకొని చేర్చుకొని మాకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. జీవో ఇచ్చినటువంటి గ్రూప్ 4 తో వచ్చింది జీవో వచ్చింది కానీ 636 మందికి 332 మంది సెలెక్ట్ చేస్తాము. మాకు ఉన్న ప్రభుత్వాలలో బడ్జెట్ లేదని గవర్నమెంట్ ఆమోదన చేసిన వల్ల మమ్మల్ని రోడ్డును పడేయకుండా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ సడన్ గా వచ్చి గాంధీ భవన్ లో కూర్చున్నారు. అసలు ఏంది సమస్య ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? నా పేరు గణేష్ అండి. నేను ఎఫ్టీఎస్ కోదాడ డివిజన్, సూర్యాపేట డిస్ట్రిక్ట్, కోదాడ డివిజన్, అనంతగిరి మండలం. అయితే మేము ఎఫ్టీఎస్ రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నమాట ఎంఆర్ఓ ఆఫీసులలో. అయితే మమ్మల్ని ఇప్పుడు తొలగించి జూనియర్ అసిస్టెంట్ని మా ప్లేస్లో వాళ్ళని పెడదామని అంటున్నారు. అంటే మేము ఇన్నాళ్ళు చేసిన ఫలితం ఏం లేదు. ప్రతి ఆఫీస్లో ప్రతి వరకు మేము రిజిస్ట్రేషన్ కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ మేము అన్ని రకాలుగా మేము ఆఫీస్లో హెల్ప్ఫుల్గా ఉంటాము. మమ్మల్ని సడన్గా తొలగిస్తే మా ఫ్యామిలీ ఎటు పోవాలి, మేమేం చేయాలి, మాకు దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలనేది ఎవరు వినేలా లేరు. ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా తెలుస్తుందని చెప్పేసి మేము ఇక్కడ దాకా వచ్చామండి. మేము మొత్తం స్టేట్ మొత్తం 636 మంది అండి. అయితే 332 మందిని ఉంచి, అది కూడా కొన్ని రోజులే ఉంచి జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళని ట్రైన్ అయిపోయినాక వాళ్ళని కూడా తొలగించేటట్టు చూస్తున్నారు. అంటే మమ్మల్ని పూర్తిగా మేము మా ఫ్యామిలీస్ ఏం కావాలి, మేము ఏం కావాలి, సడన్ గా ఇట్లా తీసేస్తే మేము ఏం చేయాలి? వర్క్ ఏంది, ఏం వర్క్ చేస్తారు మీరు దాన్ని? మేము రిజిస్ట్రేషన్ అండి, రిజిస్ట్రేషన్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది కదా, అది రిజిస్ట్రేషన్ మేము చేసి. ఇది అగ్రికల్చర్ అంటే మాది రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. ఎంఆర్ఓ ఆఫీసులలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మాది. అంటే మమ్మల్ని కొనసాగించాలి, అంటే మా ప్లేస్ లో వేరే వాళ్ళని పెడుతున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మమ్మల్ని తొలగించి జూనియర్ అసిస్టెంట్లనే యాడ్ చేస్తాము అనేసి అంటున్నారు. తొలగిస్తున్నాము అని చెప్పేసి ఏమైనా జీవోలు కానీ ఏమైనా నోటీసులు కానీ వచ్చినాయా? మరి ఏం రాలేదు, కానీ ఇక మిమ్మల్ని వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం, కొన్ని జిల్లాలలో జూనియర్ అసిస్టెంట్ కి లాగిన్ ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళ పేర్లు తీసేసి వీళ్ళ యాడ్ చేయడం అలాంటివి జరిగినాయి. భూభారతి నుంచి రిజిస్ట్రేషన్స్ అలా అండి. ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎస్ ఉద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చూస్తుందండి వేద టీవీ, కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.